అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆత్మీయ స్పర్శ, ద టచ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుకొచ్చారండి. యేసుక్రీస్తు వారి యొక్క టచ్ ఏ రీతిగా ఉంటుందో, ఈరోజు మనుషులు చేస్తున్న టచ్ అనే వాళ్ళ టచ్ ఎలా ఉంటుందో, ఈ స్పర్శకి మనుషుల స్పర్శకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీకు తెలియచేయాలనే ఆలోచనతోనే ఈ చక్కనైన సందేశాన్ని మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి వారు కూడా శ్రద్ధగా చక్కగా వినండి. ఎందుకంటే దేవుని మాటలండి మనిషి జీవితానికి చాలా అవసరమైనవండి. ఈ మాటల దొరక చాలామంది మరి డ్యామేజ్ అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ప్రియమైన దేవుని పిల్లరా, టచ్ అనేది శరీరాన్ని ఇలా తాకగానే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్పర్శ జ్ఞానం అనేది దేవుడు మెదడుకి ఇచ్చాడండి. ఈ స్పర్శ జ్ఞానం అనేది దేవుడు మెదడుకి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మనం ఏ విధమైన వస్తువు మనల్ని తాకిన వాటిని మనం తెలుసుకోవచ్చు. ఈ స్పర్శకి స్పందించడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందని మనం ఆలోచిస్తే, అమ్మ గర్భంలో నుండి బయటపడినప్పటి నుండి మనం ఆ స్పర్శకు స్పందించడం మనం చూస్తాం. అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు ఆ చిన్న పాదాలు, ఇంకా అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్న పాదాలు, అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్న పాదాలండి అమ్మ యొక్క కడుపుని తంటుతుండగానే అమ్మ యొక్క ఆ కడుపులోని ప్రేగుల్ని వాటిని తగులుతుండగానే అమ్మ ఫీల్ అవుతుంది ఆ స్పర్శ. ప్రసవం తర్వాత ఆ బిడ్డని తల్లి తాకుతుంటుంది. ఆ తాకే సందర్భాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఆ బిడ్డ కూడా స్పందిస్తుంటుంది. నిజంగా మనం స్పర్శకు స్పందించడం అనేది, టచ్కి స్పందించడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ స్పర్శ అనేది మనిషి జీవితంలో చాలా గొప్ప పనులు చేస్తాయి. ఈరోజు చాలామంది టచ్ బోధకులు మనకు తెలుసండి. పాపం వీళ్ళందరూ ఈరోజు దుకాణం సరిదేశారు. ఆ టచ్ అంటే అనే ఈ బ్యాచ్ అంతా దుకాణం సరిదేశారు. ఒక సంవత్సరం పైగానే వాళ్ళు దుకాణం సరిదీశారు. ఎందుకంటే కరోనా వాళ్ళ ఆటలన్నీ కూడా సాగనవ్వకుండా మూయించేసింది. ఇంకెవరు కూడా కనబడట్లేదు వాళ్ళు ఎవరు కూడా. సోదరులారా, దీని గురించి ఒక థెరపీని, టచ్ థెరపీ అనే దాన్ని మరి చాలా ఏళ్ళ క్రితమే డెవలప్ చేసినట్టుగా మనందరూ తెలుసుకోవచ్చు. మేబీ 19వ శతాబ్దంలోనే దాని గురించిన డెవలప్మెంట్ చేశారండి. ఈ 19వ శతాబ్దంలోనే టచ్ థెరపీ సంబంధించిన విషయాన్ని డెవలప్ చేశారు. చర్మంపై ఉన్న కొన్ని పొరలలో కనుక టచ్ చేస్తే అవి స్పందించే విధానాన్ని బట్టి అండి ఈ టచ్ థెరపీ అనే దాన్ని ఏం చేశారంటే డెవలప్ చేశారు. ప్రియమైన దేవుని పిల్లలు, అసలు తాకడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొందరు తాకితే ఒంటి మీద పాములు జెరులు పాకినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఇంకొందరు కానీ తాకితే ఓ మంచి ఆ చల్లని హిమపర్వతాలు వచ్చి తాకినంత మృదువుగా చల్లగా వారి జీవితాలు ఉంటాయండి. సో కనుక కొందరు స్పర్శేమో హాయినిస్తే, కొందరు స్పర్శేమో గొప్ప చిరాకుని వాటిని తెలియజేస్తుంటుంది. సో కనుక ఈ స్పర్శలో కనుక మనం చూస్తే ఆప్యాయతతో ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఆ స్పర్శ వేరుగా ఉంటుంది. అంటే కోపంతో ఎవరైనా కొడితే ఆ స్పర్శ వేరుగా ఉంటుంది. గమనించాలి. సో ఇలా దీని అన్నిటి గురించి కూడా మరి తెలియజేస్తూ అసలు ఈ యొక్క టచ్ థెరపీ అనే దాని గురించి స్పృశించడం ద్వారా మనిషికి కొన్ని విషయాల్లో సమస్యల్ని వాటిని తగ్గించవచ్చని కొంతమంది ప్రయోగపూర్వకంగా చేశారండి కొంతమంది ప్రొఫెసర్స్. సో వాళ్ళ ఆలోచన ప్రకారం చూస్తే ఈ టచ్ థెరపీ ద్వారా కొన్ని విషయాల్లో కొన్ని రోగాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అందులో నెంబర్ 1 ఆందోళన నుంచి, ఒత్తిడి నుంచి మనం దూరం అవడం. నెంబర్ 2 గాయాలు వేగంగా నయం చేయడంలో సహాయపడడం. 3 మన యొక్క వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక వ్యవస్థ మరి కాస్త మెరుగ్గా పనిచేయడానికి తయారు చేయడం. ఇకపోతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కెమోథెరపీ చేస్తారు. కెమోథెరపీ చేసిన తర్వాత వారి యొక్క వికారం, అలసట మరి ఇతర దుష్ప్రభావాలు తగ్గించడంలో కూడా ఈ టచ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకొన్ని దీర్ఘకాలికమైన పరిస్థితుల్ని తగ్గించడానికి కూడా, లక్షణాలు తగ్గించడానికి కూడా టచ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. అసలు టచ్ థెరపీ అనే సెషన్ ద్వారా ప్రజలు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత సంతోషంగా, ప్రజలు మరింత ఆనందంగా ఉండడం అనేది మనం చూస్తాం.
ఈ టచ్ థెరపీలోని ఇంకోటి ఉందండి, అంటే హీలింగ్ టచ్. హీలింగ్ టచ్ అనేది ఏం చేస్తుంటండి, శరీరంలో మనం ఏదైనా ఒక భాగంలోని ఒక ప్రాంతంలో కనుక టచ్ చేస్తే, సున్నితమైన భాగాన్ని టచ్ చేస్తే దాని తాలూకా వైబ్రేషన్స్ మరొక దగ్గర ఏం చేస్తుంటే శక్తి మార్పుల్లో జరిగి మనిషికి కాస్త తాత్కాలిక ఉపశమనం రోగం నుంచి కలిగేలాగా అవకాశం ఉంది. ఇక హీలింగ్ టచ్లో కూడా చూస్తున్నట్టండి చాలా విషయాలు మనం గమనించుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, దాన్ని పవర్ టచ్ అంటారు. సాధారణంగా స్పర్శ నిజంగా చాలా శక్తివంతమైనది. అది ఎలాంటి శక్తివంతమైనది ఏంటంటే, కొంతమందికి చాలా ఆవేశంతో ఉన్నప్పుడు కొందరు పట్టుకోగానే కొందరు ముట్టుకోగానండి మన ఆవేశం అంతా పోతాం. నిజంగా ఈ యొక్క టచ్ ద్వారా ఇంకోటి ఏం జరుగుతుందంటే మనలోని ఎండార్పిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎండార్పిన్ అంటే మెదడులో విడుదలయ్యే మన శరీరంలో అంటే మన మెదడులో నుండి ఉన్న కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అందులో ఎండార్పిన్ అనేది చాలా కీలకమైనది. అదేం చేస్తుందంటేనండి హ్యాపీ హార్మోన్ అంటారు. ఈ హ్యాపీ హార్మోన్ కానీ లేదంటే మనిషి యొక్క కోపాన్ని కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి ఈ టచ్ ద్వారా. సో కనుక సాధారణంగా ఈ యొక్క దాన్ని ఏమంటారండి ఎండార్పిన్ మనం ఇచ్చేయడం ద్వారా అంటే టచ్ చేయడం ద్వారా ప్రజల యొక్క మానసికమైన స్థితిని మరింతగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా అండి కొందరు టచ్ చేయడం ద్వారా మంచి నిద్ర కూడా పడుతుందండి, చాలా చక్కగా మరి ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది. సో కొందరు ఏం చేస్తుంటే మసాజ్ అనొచ్చు. ఆ మసాజ్ చేయడం ద్వారా శరీరాకృతి దాన్ని కూడా టచ్ కదండి, శరీరాకృతిని కూడా జాగ్రత్తగా మరి పెంచుకునే అవకాశం కూడా ఉంది, మలుచుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ రకంగా టచ్ థెరపీలోనండి మనుషులకు కొన్ని రకాల వ్యాధులకి కొన్ని రకాల సమస్యలకి తాత్కాలికమైన ఉపశమనం దొరుకుతుంది. మనిషి యొక్క రిలాక్సేషన్ అనేది, ప్రశాంతత అనేది, లేదంటే మనిషి నిద్ర అనేది దొరుకుతుంది. ఎలాంటి సమయంలో మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకా అసలు టచ్ చేయడం ద్వారానే ఎంత అద్భుతాలు జరిగినప్పుడు, ఒక సామాన్యమైన మనిషి శరీరాన్ని టచ్ చేస్తే ఎంత అద్భుతాలు జరిగినప్పుడు, దేవుడే కనుక టచ్ చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక టచ్ చేస్తే ఇంకెలా జరుగుతుంది అంటే కొందరు స్పర్శ ఏమో ఆత్మీయంగా అనిపిస్తుంది, కొందరు స్పర్శ ఏమో నుండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు స్పర్శ ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మొన్న పేపర్లో చదివాను ఒక ఆర్టికల్. ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఒక ముసలావిడిని రోడ్డు మీద దాటించే ప్రయత్నం చేస్తున్నాడు. అలా దాటించేటప్పుడు అండి ఆ ముసలావిడికి పాపము నడవలేని పరిస్థితులు ఉంది, కళ్ళు కనబడవు. ఆమె రోడ్డు దాటించిన తర్వాత ఆమె దగ్గర డబ్బులు లేవు. ఓ ఆటోని పిలిపించి ఆ ఆటో ఎక్కిస్తున్నాడు కానిస్టేబుల్. ఎక్కించిన తర్వాత అండి ఆమె చాలా ఆప్యాయతగా తీసుకుని అండి ఆయన చెయ్యిని తీసుకుని తల దగ్గర ఇలా పెట్టి మరి ముద్దు పెట్టిందండి. అంటే ఆ టచ్ ఎలా ఉంటుందంటే అది తను ఎక్కడో టచ్ చేస్తుంటుంది అనమాట. మనసులో ఎక్కడో ఒక విధమైన ఓ రకమైన అనుభూతిని సంతోషాన్ని కలిగిస్తుంది. ఆవిడ అలా కలిగించుకునండి ఆ విషయాన్ని ఆ పోలీసు డిపార్ట్మెంట్లో డీసీపీ పోస్ట్ చేశాడండి. ఇలా ఒక కానిస్టేబుల్ చేశాడు ఈ ఆత్మీయ స్పర్శ అని అంటూ రాశాడండి. నిజమే, కొంతమంది పట్టుకోగానండి మన యొక్క మానసిక సంతోషం, మానసిక ఆనందం అనేది కలుగుతుంటుంది. సో మనుషుల్లోనే ఇలా ఆత్మీయమైన స్పర్శ అనేది ఉంటే, ఇక సాక్షాత్తు సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవాది దేవుడైన మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనుషులందరిని కూడా టచ్ చేసినప్పుడు ఇంకే రకంగా ఉంటుందో ఆ టచ్ అనేది మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా చాలా చాలా మంచిగా చక్కగా ఉంటుందండి. అది ఎలా ఉంటుందో ఓ మాట మీకు చూపిస్తారు. యేసుక్రీస్తు పట్టుకుంటే ఈరోజు హీలింగ్ టచ్ అనేది కొన్ని జరుగుతున్నాయి, అన్నీ జరగట్లేదు. దీనిపై చేసుకునే చాలామంది దొంగ బోధకులు అంటే ఆ స్వస్థతలని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దీని బేస్ చేసుకుని చెప్పే ఖచ్చితంగా వాళ్ళు టచ్ అంటూ దేవుని పేరిట వాళ్ళు ఏదో అద్భుతాలు చేస్తున్నాం అంటూ బిల్డప్ చేస్తున్నారు. సో మనిషి యొక్క టచ్ హీలింగ్కిని ప్రభు అయిన యేసుక్రీస్తు టచ్ హీలింగ్కిని, మనిషి యొక్క టచ్లో ఉన్న ఆత్మీయతకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శలో ఉన్న అంటే ఆ ముట్టుకోవడంలో ఉన్న ఆ తాకడంలో ఉన్న అనుభూతికి డిఫరెన్సెస్ ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఆయన మనలందరినీ కూడా తాకారు అనేది కూడా ఈ ఆదివారం నాడు దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా పరిశీలించడం ద్వారా తెలుసుకున్న ప్రయత్నించేద్దామండి. ముందుగా మత్తయి సువార్త నుంచి 8వ అధ్యాయాన్ని మనందరం కూడా చూద్దామండి. మత్తయి సువార్త నుంచి 8వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు కనుక చూస్తే అక్కడ మరి అపోస్తులలో ప్రారంభికుడు మొదటివాడు పేతురు గారు, ఆ పేతురు గారి యొక్క అత్తగారు జ్వరంతో బాధపడుతుంది. అలా బాధపడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులు ఏర్పరచుకున్న తర్వాత పేతురు ఇంటికి వెళ్ళారండి. పేతురు గారికి తీసుకెళ్లారు. అలా తీసుకువెళ్ళినప్పుడు
చూడండి అక్కడ రాయబడిన సంగతి 14వ వచనంలో. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్య ముట్టగా ఆమెను జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగను అంటున్నాడండి. అంటే బాగా ఆలోచించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పేతురు గారి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారి యొక్క అత్తగారు జ్వరంతో బాధపడి మంచం మీద పడి ఉన్నప్పుడు యేసుప్రభు చూసి ఆమెను చేయి పట్టుకుని లేవనెత్తగానే యేసుక్రీస్తు వారి యొక్క చేతి స్పర్శకు ఆ టచ్కు ఆయన టచ్ అనలేదు. ఈరోజు బోధకులు చేస్తున్నట్టుగా అంటే టచ్ అనలేదు. ఆమెను అలా పట్టుకోగానే వెంటనే ఆమెలో ఉన్న జ్వరం అంతా పోయింది. ఆమె లేచి వారికి ఉపచారం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. పనిచేసిందట. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు స్పర్శ ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి బాధనైనా, ఎటువంటి శారీరక రుగ్మతనైనా, శారీరక వైఫల్యాన్నైనా గ్యారంటీగా బాగు చేసేదే యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ అండ్ టచ్. ఆయన చెయ్యి మన శరీరాన్ని తాకగానే, వ్యక్తుల యొక్క శరీరాన్ని తాకగానే గొప్ప క్రియలు జరిగాయి. ఈరోజు తెలుసుకున్నారు మనుషులు. టచ్ థెరపీ అని దానికో థియరీని డెవలప్ చేశారు. ఏ సున్నితమైన భాగాలని టచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ చాలా ఉన్నాయండి. బాడీ మసాజ్, ఆక్యుపంక్చర్ అండి, ఇలా ఇదొకటి. సో కనుక వీటన్నిటికీ మూలం యేసు ప్రభు వారి యొక్క ఆత్మీయమైన, ఆరోగ్యకరమైన హీలింగ్ టచ్, లేదంటేనండి ఇమ్యూటింగ్ టచ్. సో ద పవర్ ఆఫ్ టచ్ యేసుక్రీస్తు వారిని మనం గమనించుకోవాలి. వాటన్నిటి బేస్ అదే. ఈ టచ్ అనే దాని గురించి చెప్తే, స్పర్శ అనే దాని గురించి చెప్తే, ముట్టుకోవడం దాని గురించి చెప్తే ఏ వ్యక్తినైనా సరే బాగు చేయగలంత గొప్ప సామర్థ్యత యేసు వారిలో ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం అండి జనాలు ఎలా పడిపోయారంటే ఆయన మీద మనం ఆలోచిస్తే ఆశ్చర్యమేయక తప్పదండి బాబోయ్. నిజంగా గొప్పోడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఏ సినిమా హీరో, ఏ రాజకీయ నాయకుడు ప్రజల మనసును చూరగొన్నవాడు వచ్చాడు అనుకోండి, వాడి మీద పడిపోతారు. పడిపోయి అది చేయి పట్టించుకోవాలి, అది శరీరం తాకేయాలి, అది చేయాలంటే చాలామంది హీరోయిన్లు షాప్ ఓపెనింగ్ రాగానే ఈ మగవాళ్ళందరూ వెళ్ళి పడిపోతుంటారండి అమ్మాయిని. ఆ హీరోయిన్ మీద టచ్ చేస్తుంటారు, ఎక్కడ పడతా టచ్ చేస్తారు దరిద్రులు. కొందరైతే ఏం చేస్తారంటే వీళ్ళు నిజంగా కామాందులు అనమాట, అలా హీరోయిన్ టచ్ చేశారు. కొందరైతే ఏం చేస్తారంటే ఒక హీరో రాగానే ఆ హీరో పడిపోతుంటారు, హీరో చేయి పట్టుకోవాలి, షేక్ హ్యాండ్ ఇచ్చేయాలి, ఎలాగంటే టచ్ చేసేయాలి అని. ఆయనే ఉంది, ఆడు మనలాంటి మనిషే కదా. ఆయన పట్టుకుంటే వీడికి ఏదో గొప్ప ఫీల్ అయిపోయినట్టు, అంటే అనుభూతి చెందినట్టుగా భావించుకుంటారు. నో, అసలు అలాంటి మనుషులు, సామాన్యమైన మనుషులు టచ్ చేస్తే ఇలా గొప్పగా ఫీల్ అయిపోతే అసలు యేసు మీద ఆ కాలంలో ఎలా పడిపోయేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క క్రేజ్, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఆ రీతిగా ఉంది. లూకాసువార్త నుంచి 6వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 17-19 వచనాల్లో మంచి మాటలు రాశారండి. లూకాసువార్త నుంచి 6 అధ్యాయము 17-19 వచనాలు. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణములు, సముద్ర తీరముల నుండి వచ్చి బహు జన సమూహమును. రైట్, నేను చదువుతానండి అక్కడి నుంచి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం మంది నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగమును కుదుర్చుకున్నట్టుకుని యూదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరము నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారిని వచ్చి స్వస్థత నందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసిరి అని రాసినండి. యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి పడిపోతున్నారట దొమ్మిగా బహుజన సమూహం. తూరు సీదోను ప్రాంతం నుండి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారండి, ఇంకా యూదయ దేశం అంతటి నుండి కూడా వచ్చారంట. ఆనందయ్య ఎలా స్వస్థపరుతున్నాడు అనగానండి ఆ ఫ్రీ మెడిసిన్ కోసం జనాలు తెగబడ్డారండి, కొన్ని వేల మంది.
ఏంటి ఇతన కంటే నిజంగా ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరో యేసుప్రభు వారు. ఆయన దగ్గరికి జనాలు ఎలా వెళ్తారు? బా విసుకేస్తారు అన్నంత జనం అండి, గొప్ప జనసమూహం. ఆ జనసమూహం అంతా కూడా ఎందుకు ఆయన మీద పడిపోతున్నారంటే ఈయన ఏదో హీరోనో లేకపోతే ఇంకేదో కాదండి, ఆయనలో నుండి దేవుని శక్తి ఆ ప్రభావం బయలు వెళ్తున్నట. అందరూ ఆయన టచ్ చేస్తే ఇమీడియట్లుగా వాళ్ళకున్న రోగ పీడిత బాధలు ఇవన్నీ కూడా పోయేవట. అంటే అపవిత్రాత్మలు కూడా వదిలిపోయాను. టచ్ చేయడానికే ప్రతి వారు పడిపోయారట. చూడండి, నేను అంటాను ఈరోజు చాలామంది టచ్ బోధకులు ఉన్నారు కదండి. నేనే టచ్ బోధకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళందరూ వచ్చి స్టేజ్ మీదకి పైకి రమ్మంటారు, అది వెనకలో నలుగురు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత టచ్ అనగానే ఇలా పడిపోతుంటాడు. ఈ టచ్ చేయడం ఏమి చేయదు. పాయింట్ బాగా వినండి, వాక్యం రాయబడిన పాయింట్. వాక్యం అర్థం కాకపోతే వెర్రోళ్ళు అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా ఎప్పటికే చాలామంది మూర్ఖులుగా తయారయ్యారండి. వాక్యంలో ఉన్న సత్యం అసత్యాలు తెలియక అండ్ ఎప్పుడు ఈయన ఇలాగే మాట్లాడుతుంటూ వెర్రి ప్రాలాపన చేస్తుంటారు. వాక్యం అర్థమైతే కదండి ప్రజల సమూహానికి. అర్థం కాకపోతే ఇలాగే పిచ్చుల్లో మాట్లాడతారండి. చూడండి అక్కడ ఏం రాయించారంటే యేసుక్రీస్తు వారిలో నుండి ప్రభావము బయలు వెళ్ళను అని రాయబడిందండి. ఈరోజు మన వాళ్ళు టచ్ టచ్ అంటున్నారు. టచ్ టచ్ అని అంటే కానీ వీళ్ళకి స్వస్థత కలగట్లేదు. అసలు ఆయన్ని ముట్టుకుంటే చాలు, ఆయన ఏ సౌండ్ చేసలేదు. ఆయన ముట్టుకున్న తర్వాత ఎవరు ఆయన ముట్టుకున్నారో ఆయన బాగా తెలుసు. ఈరోజు వీళ్ళకి తెలియదు. బాగా వినాలి. అంటే ప్రభావం ఆయనలో నుండి ఎలా వెళుతుందో, ఎవరెవరిని అది తాకి స్వస్థపరుస్తుందో ఎవ్రీథింగ్ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఈరోజు వీళ్ళెవరికైనా తెలుసా? అంటే సాధారణంగా కొన్ని రకాల పరిస్థితుల్లో మనిషిని మనం పట్టుకోవడగానే బాధలు ఉన్నాడు, ఓదార్పు పొందుతాడు. ఒక రకమైన స్పర్శకి మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు దాకా దాన్ని సమీక్ష చేసాం టచ్ థెరపీ గురించి ఏంటని కొన్ని విషయాలని సింపుల్గా. కొన్ని రకాల రుగ్మతలు కూడా వీలు కలుగుతుంది. ప్రజా సమూహం వాళ్ళు పిలిచి ఇలా టచ్ అయిన ఫీల్గానే వాళ్ళ రకమైన ఫీలింగ్ కలిగి నిజంగా హీల్ అయిపోయేమోనని, స్వస్థపడిందేమో నా భావన వాళ్ళు కలుగుతాయి. కానీ నిజానికి జరగదు. నిజానికి ఒరిజినల్గా జరిగే స్పర్శ ద్వారా స్వస్థ ఎలా ఉంటుంది? ఇగో ఇది ఈ సెంటెన్స్ అండి, దీన్ని అండర్లైన్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే వినాలండి ప్రతి వారు, డోంట్ డిస్టర్బ్. ఇది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారి మీద బహుజన సమూహములు పడినప్పుడు బయలుదేరి ఆయన మీద పడినప్పుడు జనసమూహం అంతా ఆయన ముట్టవాలని ప్రయత్నం చేసినట్టు అలా ముడుతున్నప్పుడు ఆయనలో నుంచి శక్తి బయలు వెళ్ళింది. అది ఎలా వెళ్ళింది అనే దానికి ఇంకొక చక్కని మంచి ఎగ్జాంపుల్ మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మార్కు సువార్త నుంచి 5:30 మార్కు సువార్త 5:30 మనం చదువుకుందాం అండి. చాలా చక్కగా ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 5:30 అక్కడ ఏం రాశాడో చూద్దామండి. నిజంగా బైబుల్ చాలా విషయాలు మనకి నేర్పిస్తండి. చూడండి అక్కడ ఏం చెప్తే చూడండి. ఇక్కడ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి. చాలా రకరకాల మెడిసిన్స్ వాడింది, బట్ ఎలాంటి ఉపయోగం లేదు. కానీ యేసుప్రభుని గురించి విన్నదండి. ఆమె ఎంతో వ్యయ ప్రయాసం కూర్చుంది, తనకున్నదంతా కూడా వ్యయం చేసుకొని అని పదం ఇక్కడ చూస్తాండి. ఈరోజు చూడండి కరోనా హాస్పిటల్ పేరుతోనండి లక్షలు గుంజి చివరికి వారిని ఆరోగ్యవంతంగా కాక చచ్చిపోయిన శవాలను అప్పగిస్తున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటేనండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నది. మొన్న ఎవరైనాండి హైదరాబాద్లో తెలంగాణలో ఏం జరిగిందంటేనండి డబ్బులు ఇవ్వడానికి లేకపోతే ఏకంగా ఆస్తులు రాయించుకున్నట్టు అది డాక్టరో లేకపోతే బ్రోకరో. ఆలోచించండి, నిజంగా దారుణ పరిస్థితి అండి. ఈమె కూడా పాపం ఎంతోమంది వైద్యులు చుట్టూ తిరిగిందండి, ఎన్నో రకాల మందులు వాడింది బహుగా వ్యయపరుచుకుందట. తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా మరింతగా ఆమె వ్యాధి ముదిరిపోయినట్టుగా, మరింత సంకట స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఆమె గురించి వ్రాయబడిందండి. నిజమే కదా ప్రియమైన దేవుని పిల్లరా? మన జీవితాల్లో కూడా అనేకమైన సమస్యల బారిన పడి మన ఆ సమస్యల కోసం ఎంతో సమయాన్ని ఎంతో ధనాన్ని వెచ్చిస్తుంటాం. చివరికి ఎటువంటి ప్రయోజనం లేక నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, బాధల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక జీవితం అంతమొందించుకోవాలనుకున్న టైంలోని యేసును గురించిన వినేవాళ్ళు యేసు ద్వారా ఈ గొప్ప స్పర్శని పొందుకొని ఆయన తాకడం ద్వారా మన జీవితాల్లో, ఆయన మన మనసును తాకడం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాన్ని అనేది చూడగలం. అలాగే ఈమె కూడా ఏం చేసిందంటే వెళ్ళిందండి యేసు దగ్గరికి వెళ్ళిందండి.
ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రమే ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి, వినాలి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నామండి 19వ యేసులోని ప్రభావం బయలు వెళ్ళినట్టుగా చాలా మంది ప్రజాసమూహం ఆయన ముట్టుకుంటున్నట్టుగా మనకు అర్థమైంది, ముట్టాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఈమె కూడా ముట్టయింది. అయితే యేసు వస్త్రపు చెంగునే ముట్టింది, కానీ యేసు శరీరం తాకలే. యేసు శరీరాన్ని తాకపోయినా యేసు శరీరం మీద ఉన్న వస్త్రం కూడా దానికి ఎంత పవర్ ఉందంటే, ఆమె వస్త్రం చెంగును మాత్రం ముట్టుకుంటేనే ఆమె రక్తధార కట్టేసిందంటే ఈ పవర్ ఎక్కడుంది చెప్పండి? ముట్టుకోవడం ద్వారా పవర్ ఉందనుకుంటే యేసు ప్రభువారు ముట్టుకోకుండానే స్వస్థ వచ్చిందండి, శరీరాన్ని ముట్టుకోకుండానే. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. నిజంగానే వస్త్రపు చెంగును ముట్టుకోవడం ద్వారా గొప్ప స్వస్థత పొందుకుందండి, గొప్ప స్వస్థత పొందుకుందండి. ఇంకో మాట చెప్పమంటారా? అసలు యేసు ప్రభు వారిలో నుంచి శక్తి బయలు వెళ్ళినట్టుగా ఆయనకి ఎలా తెలుసు అంటే, శక్తి తనలోకి ఎలా వచ్చిందో ఎలా వెళ్తుందో తెలుసుంటారు డెఫినెట్గా. ఈరోజు చాలామంది స్వస్థత బోధకుడికి ఎవరికి తెలియదు నేనంట. అసలు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ గొప్ప కార్యక్రమాలు ఎవరు చేశారో తెలుసా? ఇంకాస్త లోతులోకి తీసుకెళ్తాయి ఈ సంగతిని. అపోస్తల కార్యాల నుంచి 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అసలు టచ్లోని ఎంత గొప్ప మహత్యం అంటే, ఈ టచ్కి బేస్ ఎవరు, ఆధారం ఎవరు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం. 2:22 ఏ రాయబడిందో తెలుసా? నిజంగా చాలా బాగా రాయబడిందండి ఆ మాట అక్కడ. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి అని రాయబడిందండి. ఏ మాటలు? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవాడిగా మీకు కనపరచని రాశాడండి. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేత అద్భుతాలని మహత్కార్యాలని సూచక్రియలను మీ మధ్య చేయించి, అంటే చేయమన్నది ఎవరు? తండ్రి. చేస్తుంది ఎవరు? క్రీస్తు. ఈయన శక్తినిచ్చింది ఎవరంటే తండ్రి. ఆ శక్తిని ఉపయోగించుకుని ఈయనగా చేస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన శక్తి తనలోకి, ఆ శక్తి ఏ ప్రజల్లోకి ఎలా వెళ్తుందో గ్రహింపు కలిగిన వ్యక్తే యేసు. ఆయన టచ్లో ఉన్న గొప్పతనం అది. ఆయన ముట్టుకున్నా, ఆయన వస్త్రపు చెంగిన ముట్టుకున్నా సరే చాలండి, ఆయనలో శక్తి అలా వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఎంతమందిలో అలా వెళ్తుంది చెప్పండి? వీళ్ళందరూ గ్యారెంటీ ఇవ్వాలి కదండి, వీళ్ళందరూ గ్యారెంటీ ఇవ్వాలండి. నిజం చెప్పాలంటే అసలు యేసు యొక్క స్పర్శలో ఉన్న ఆత్మీయత, యేసు యొక్క స్పర్శలో ఉన్న స్వస్థత, యేసు యొక్క స్పర్శలో ఉన్న ధైర్యము, యేసు యొక్క స్పర్శలో ఉన్ననండి ఆ యొక్క శాంతి సమాధానం ఎవరు పట్టుకుంటే, ఎవరిని ముట్టుకుంటూ వస్తాయి చెప్పండి? ఎవరిని పట్టుకున్నా ఎవరిని ముట్టుకున్నారు అది ప్రియమైన దేవుని పిల్లరా. అందువలన ఏంటంటే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ కావాలండి అందరికీ. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టచ్ అంటే మీరు పడుకోవడం కానీ వాళ్ళ ఉపయోగం లేదు. మనం టచ్ చేసిన సరే ఇలాగే అవుతుంటుందండి. కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే కరెక్ట్గా మనుషులు ఫీలింగ్స్ బట్టి మనం చేస్తే జరుగుతాయి కొన్ని క్రియలు, ఆల్రెడీ మనం విన్నాం. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు చాలామందిని ఏం చేశారంటేనండి, తన చేతులతోనే స్వయంగా తాకి స్వస్థతని అనేది కలుగజేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తన చేతులతోనే తాకి స్వస్థతను కలుగజేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, అలాంటి కొన్ని సందర్భాలను మీకు చూపించాలనుకున్నాను. మార్కు సువార్త నుంచి 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు కనుక మనం చూస్తే బాగుంటుంది. లేదంటేనండి ఇంకొక మాట కూడా మనం చూడగలం. చూడండి, మార్కు సువార్త నుంచి 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు మనం పరిశీలన చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఎవరిని పట్టుకున్నారు? సాధారణంగా అండి కుష్ఠరోగులను ఎవరైనా పట్టుకొని బాగు చేయగలరా? కుష్ఠరోగి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా?
కుష్ఠరోగం అంటే ఆ రోజులంటే చాలా ఆమె దూరం పెట్టేసేవారండి. అసలు పాత నిబంధనలు కుష్ఠరోగిని ఏం చేశారంటే ఊరికి వెళ్ళిపోయి పడేయమని చెప్పేసి అలా వాళ్ళని ముట్టుకోకూడదు అనేసాడు. అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి అంటే ముట్టుకున్నట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త, మార్కోసు వార్త నుంచి 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు కనుక చూస్తే, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుటి మోకాలని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానికి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడేను. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పక సుమి నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకం కనపరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమని వాడిని ఖండితంగా ఆజ్ఞాపించాను రాయబడిందండి. ఇక్కడ కుష్ఠరోగం ఉండండి ఊరు వెలుపుటి అలాగే పెట్టేసేవారు. పాపంతో ఉన్నవారిని కూడా దేవుడు అలాగే దూరంగా పెట్టేస్తారు. బాగా విన్నారు. కుష్టి ఉన్న వాళ్ళ ఆ రోజుల్లో ఏం చేశారంటే కుష్టి ఉన్న వాళ్ళని ఎలాగే దూరం పెట్టేసేవారు, పాపంతో ఉన్న వారిని కూడా మరి మనుషుల్ని దేవుడు అలాగే దూరం పెడతాడు. అయినప్పుడు కూడా కుష్ఠరోగి మాట్లాడకూడదని దేవుడు ఆంక్ష పెట్టాడు. వారిని ఆ మాంసం నాశనం అయిపోతుంది, రోజులకి అంటే పాడైపోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పట్టుకొని స్వస్థత చేయడం అంటే సామాన్యమైన విషయం కదా. ఈరోజు ఎంతమంది నిజంగా రియల్గా లెపర్సీ కలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏ టచ్ బోధకులో ఎలా టచ్ చేసి టచ్ అనవసరం, ఒరిజినల్గా వాళ్ళు హీల్ చేయగలుగుతున్నారు. ఈరోజు దానికి మెడిసిన్ ఉందండి. ఎండిటి అనే మెడిసిన్ ఒకటి ఉంది లెపర్సీకి. మల్టీ డ్రగ్ థెరపీ అనేది ఒకటి ఉందండి. ఆ ట్యాబ్లెట్ వేసుకునే అది క్లియర్ అయిపోతుంది, పెద్ద మ్యాటర్ కాదు. కానీ అదేది వాడకుండానే చేయగలరా? లేదు. అసహించుకునే సమాజంలో మనుషులు అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూడా పట్టుకొని వాళ్ళ జీవితాలు కూడా స్వాంతనిచ్చేదండి యేసుక్రీస్తు వారి యొక్క కమ్మనైన చక్కనైన స్పర్శ. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క టచ్లోని గొప్పతనం ఏంటంటేనండి, ఆయన ప్రతి వారిని కూడా పట్టుకున్నారండి. యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ అనేది ప్రతి వారిని కూడా పట్టుకున్నారు. యేసుక్రీస్తు వారి స్పర్శ తాకితే శవాలు కూడా బ్రతికేశాడు ఆయన టచ్ అయితే. అంటే కొందరు పట్టుకుంటే చచ్చిపోవాలనుకుంటారు. ఇలాంటి దుర్మార్గం నన్ను పట్టుకున్నాడు ఈయన ఎందుకు పథకానికి చచ్చిపోవాలనుకుంటారు. కానీ యేసు లాంటి మహాత్ముడు అయితే ఆయన టచ్ చేస్తే చచ్చిన శవాలు కూడా బ్రతికేది అనేది బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన వాస్తవ సత్యం. చూడండి, మత్తయి సువార్త నుంచి 9వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల్లో ఈ సంగతి మనకు కనిపిస్తుందండి. మత్తయి సువార్త నుంచి 9వ అధ్యాయము, మత్తయి సువార్త నుంచి 9వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో రాయబడిన సంగతి ఏంటంటే, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పెళ్ళిన గురువులు వాయించి వారిని జన సమూహము గొళ్ళు చేయుచుండు వారిని చూచి స్థలమీయుడి ఇంకేమన్నా చూడండి, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరు. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం అంతా ఆ దేశం అందంతటా వ్యాపించినట్టు వ్రాయబడిందండి. ఈ సమాచారం ఆ దేశం అందంతటా కూడా వ్యాపించింది అంటూ చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకోగానండి ఆమె లేచింది అని రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ మరణించిన వారిని సహితము లేపగలిగింది. గ్రుడ్డి వారిని కూడా అండి యేసుక్రీస్తు వారి స్పర్శ కన్నులు చేసిందండి. సోదర సోదరిమణులారా, ఆలోచించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29 నుంచి 30 వచనాల్లో కనుక మనం చూస్తే ఈ విషయం కూడా మనం చూడగలం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 అధ్యాయము 29 నుంచి 30. మత్తయి సువార్త 20 అధ్యాయము 29 నుంచి 30 వచనాలు కనుక మనం చూసినట్లయితే, వారు ఎరుకో వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళును. అప్పుడు త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని మరి పెద్ద కేక వేసిరి.
యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను అని రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి వారి కన్నులు ముట్టినట్టుగా తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెయ్యి మరణించిన చిన్నదాన్ని లేపింది. యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ అంధులైన వారు కూడా చూపునిచ్చేలా చేసింది. ఈ లోకాన్ని చూడలేక ఏమండి వారు అంధత్వంలో ఉండొచ్చేమో, కానండి అసలు పరలోకము దేవుణ్ణి చూడక అంధులుగా ఉన్న మనకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ పరలోకాన్ని, ఆ లోకం యొక్క వైభవాన్ని చూడడానికి, మన జీవితం యొక్క స్థితిని చూడడానికి మరో గొప్ప అవకాశం ఇచ్చింది. ఆయన కూడా మనల్ని తాకారు. అందులైన వారిని తాకితే వాళ్ళ కళ్ళు బాహ్య నేత్రాలు తెచ్చుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పర్శ మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడేలాగా చేసి దేవుడున్న లోకాన్ని మనం పొందబోయే మహిమను చూడగలిగేలాగా మనకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ ఏం చేసిందంటేనండి, మనకు కూడా హీలింగ్ ఇచ్చేదండి, స్వస్థతనిచ్చింది. సోదర సోదరులారా, యేసు పట్టుకుంటే అంత అద్భుతాలు, యేసు ముట్టుకుంటే అన్ని కార్యాలు, యేసు తాకితే ఎంత గొప్ప పనులు జరిగినట్లయితే, మరి ఆ యేసు మనల్ని తాకారా? మనం అందరూ అనుకుంటాం, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలాగే మనం కూడా అనుకుంటాం, యేసు నన్ను ముట్టుకున్నా బాగును, నాకు కూడా ఈ వ్యాధి నుంచి వాటి నుంచి విడుదల వచ్చును, నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి విడుదల వచ్చినట్టు మనందరం మాట్లాడుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజమే కదా? అలాంటి స్వస్థత మనకు కావాలి అంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి లాగా మనకు కూడా స్వస్థత కావాలి అంటే, యేసు ప్రభువారి వలన మనకు కూడా స్వస్థత కావాలంటే జరిగిందా? ఆ ఆత్మీయ స్పర్శ మనకు కూడా జరిగిందా లేదా? టచ్ అయిందా లేదా? ఆ అనుభవం ఎంతమందికి ఉందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్పర్శ మనలో కూడా తాకింది, తెలుసా? ఆయన స్పర్శ మనలో కూడా టచ్ చేసింది. మరి ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఆత్మీయ స్పర్శను? మీరు బాగా గమనించండి. ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చేయ మనల్ని తాకి మనల్ని స్పృశించింది, మనకి ఎప్పుడు ఆ రకమైన ఫీల్ కలిగింది మీరు అనుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శను మనం ఎప్పుడు అనుభవించి మీరు అనుకోవచ్చు, ఆత్మీయమైన స్పర్శను. యేసు శిలువ మీద చనిపోయిన తర్వాత 3 దినాలు అయిన తర్వాత సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ఆయన నన్ను తాకడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ మనల్ని తాకింది. ఆయన మనల్ని తాకారు. ఎలా తాకారు ఆలోచించండి. పెద్ద పెద్ద సభలు సమావేశాలు నుండి ఇదిగో ఇప్పుడే ఆత్మ మిమ్మల్ని తాకబోతున్నాడు అంటారు. అది తెలీదండి. చాలా పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళేటప్పుడు అండి సెమినార్లు పెట్టారు. ఒకసారి రైన్హార్డ్ బొంకే వచ్చాడండి. సౌత్ ఆఫ్రికా గొప్పగా పరిచయం చేస్తారు రైన్హార్డ్ బొంకే. అఫ్కోర్స్ అప్పుడు నాకు చాలా కొంచెం బాగోలేదండి, హెల్త్ బాగోలేదు, వెళ్ళాను. ఆ ఏయులో పెట్టారు. ఏయులో పెడితేనండి సెమినార్ మార్నింగ్ పెద్ద మీటింగ్ అండి. చాలా పైన ఎండ, అందులోనూ పైగా భయంకరమైన లైటింగ్స్ పెట్టారండి. ఆ హీట్ ఎలా ఉంది, చంపేస్తుంది. ఒకవైపు ఆయన స్టేజ్ నుంచి అరుస్తున్నాడు రైన్హార్డ్ బొంకే, ఇప్పుడే మిమ్మల్ని తాకబోతున్నాడు దేవుడు అంటూ అలాగే వెళ్తున్నాడు. అందరూ ఏం తాకిందంటే ఏం లేదండి. సాయంత్రం మీటింగ్ కూడా అక్కడ సేమ్ డేలే. తాకడం అంటే ఏంటి అసలు? అంటే ఆత్మ మనం తాకడం అంటే ఏంటి అంటే ఆ స్పర్శ ఎలా ఉంటుంది? దేవుడు మనల్ని తాకితే ఆ స్పర్శ ఎలా ఉంటుంది? ఆత్మీయ స్పర్శ. యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా జీవిస్తున్న కాలంలో గుడ్డివారి కన్నులు ముట్టగానే కళ్ళు తెరబడ్డాయి. ప్రధాన దాసుకుని చీవు కొట్టే కానీ అంటే పేదరి గారు ఆ చీవు ముట్టగానే స్వస్థత ఇచ్చేసింది ఆ చెవి ఆయనకి. అంగవైకల్యం కలిగిన వారికి చెయ్యి తాకగానే వారి కాళ్ళ తాకగానే స్వస్థ ఇచ్చింది. యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థ చేసింది. అలాంటి యేసుక్రీస్తు వారు ఈరోజు మన జీవితాల్లో కూడా తాకారా? పరిశుద్ధాత్మ మనలో కూడా
నేను నిజంగా దైవికమైన ఆ స్పర్శ అనేది ఇహలోక సంబంధమైన ఆలోచనతో అయితే మనకు తెలియదు. అది దానికి ఆత్మ సంబంధమైన అనుభవం కావాలి. ప్రకృతి సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనిషికి అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన లోక సంబంధంగా ఆలోచించి మనిషికి అర్థం కావు. అందుకనే నీ దేవుడు నిన్ను తాకిన విషయము నీకు ఇంకా తెలియకపోవచ్చేమో. నువ్వు ఇంకా ప్రకృతి సంబంధంగా ఉన్నావు. ఆత్మ సంబంధంగా నువ్వు ఉంటే ఆయన నిన్ను ఎలా టచ్ చేశాడో డెఫినెట్గా అర్థమవుతుంది. యేసు క్రీస్తు వారిని ముట్టుకున్న వారు కావచ్చు, యేసు ముట్టిన వారు కావచ్చు, యేసు క్రీస్తు వారిని ముట్టుకున్న వారైనా కావచ్చు, యేసు మనల్ని ముట్టుకున్న వారైనా కావచ్చు, ఖచ్చితంగా దాని తాలూకా వైబ్రేషన్స్, ఆ వైబ్రేటింగ్ టచ్ అనేది నీ జీవితాన్ని నిజంగా చెప్పాలంటేనండి గొప్పగా వెలిగిస్తుంది అని నేనైతే నమ్ముతున్నాను. మరి మీరు ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ఏ రకంగా మనల్ని స్పర్శించారని కదా మీరు సందేహపడుతున్నారు? ఆత్మ మనల్ని ఏ రకంగా స్పర్శించాడని కదా మీరు సందేహపడుతున్నారు? మీ సందేహాలని పటాపంచలు చేస్తే చూడండి కొద్ది నిమిషాలు. ప్రియమైన దేవుని పిల్లలు, మనమందరం కూడా ఒక వ్యక్తి భారాన్ని మోసుకెళ్తున్నప్పుడు, బరువు మోసుకెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తారంటే ఈ భారం దిగిపోతే బాగుండు అనుకుంటానండి. 100 కేజీలు మూట మోసుకెళ్తున్నప్పుడు ఆ మూట దిగిపోతే బాగుండు అనుకుంటాను. దించిస్తే బాగున్నాను మోయలేం అండి. ఈ చర్చ్ బిల్డింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అండి ఆ వర్కర్ అండి, మనం పెట్టిన వర్కర్ సరిగ్గా మోయకపోతే సిమెంట్ బస్తా 50 కేజీలు సిమెంట్ బస్తా మోసేసరికండి చాలా బరువు అనిపించింది. ఆయన అయితే బస్తా మోయికి హాఫ్ పట్టుకెళ్ళి చాలా ఎంత త్వరగా దించేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నేను మోసిన స్వయంగా అంత వెయిట్ ఉంటుంది 50 కేజీలు. 50 కేజీలు వెయిట్ ఎక్కువసేపు మనం మోయలేం, చాలా త్వరగా దించాలనుకుంటాం అండి. బరువు దిగిపోతే బాగుండు అనుకుంటాం. కుటుంబ సంబంధమైన బాంధవ్యాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని రకాల బరువు బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు అవి కూడా దిగిపోతే బాగుండు అనుకుంటాం. అది దిగిపోయినప్పుడు ఒక రకమైన నెమ్మది, ఒక రకమైన సంతోషం, ఒక రకమైన హాయి, ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఒక రకమైన బానిసత్వం, ఒక రకమైన భయం, ఒక రకమైన ఇబ్బంది అనేది మనకు ఉంటాయి. సో నిజంగా మన జీవితంలో అనేక పాపాలు శాపాలు చేసేసి, దేవుని వ్యతిరేక కార్యక్రమాలు దోషాలు చేసేసి మన జీవితం అంతా కొనండి క్రమం తప్పిపోయి, అదుపు తప్పిపోయి అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు, అనేక రకమైన వైఫల్యాలు మనం వెక్కిరిస్తున్నప్పుడు, అనేక రకమైన లోపాలు మనల్ని తలదించుకునేవి చేస్తున్నప్పుడు, అందరూ కూడా మనల్ని నిందిస్తున్నప్పుడు, అందరూ మనల్ని వెక్కిరిస్తున్నప్పుడు, నీ జీవితం ఇంతేరా, నువ్వు దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఉండాలరా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి ఆ మాటలు నీ హృదయాన్ని తాకినప్పుడు, మన హృదయాన్ని తాకినప్పుడు, సిలువలో నీ కోసం మరణించాడు యేసు అనే సంగతి, ఆ మాట మన మనసును హత్తుకున్నప్పుడు, ఆ మాట మన మనసును తగిలినప్పుడు నిజంగా నీ కళ్ళంటే అప్రయత్నంగా కొన్ని కన్నీళ్ళు వస్తాయి. నేను పాపం చేశాను కాబట్టి శిక్ష ఓకే. ఏ పాపం చేయలేని వ్యక్తికి నా కోసం శిక్ష అనుభవించడం ఏంటి? ఆయన అంత గొప్ప ప్రేమమూర్తి కదా, ఆయన ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి కదా, ఆయన నా కోసం శ్రమ అనుభవించాడు అంటూ 1 సెకండ్ లైన్ వాక్య మాట్లాడగానే ఇక్కడ డిస్టర్బ్ చేయగానే ఆయన మనల్ని అంటే నా కోసం ఇలా మరణించాడు కదా అన్న సంగతి మనకు తెలిసినప్పుడు నిజంగా ఆలోచిస్తాం. ఆ యేసు సిలువలో మరణించాడనే సంగతి వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం నీలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, ఇదిగో నీ పాపములు గూర్చి, మన పాపములు గూర్చి అంటే తీర్పుడు గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు నిజంగా శిక్ష పొందవలసిన వాడు ఈ పాపాలు బట్టి, శిక్షలు బట్టి, ఏంటి ఈ దోషాలు బట్టి, కానీ ఆయన నీకోసం అనుభవించిన శిక్ష ఆయన ఆత్మ మనకు చెప్పడం బట్టి మనం ఏమవుతుందండి, రెపిటెన్స్ అనేది వస్తుంది మన జీవితాల్లో, పశ్చాత్తాపం కలిగి మారు మనసు అనేది వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు నిజంగా ఒక పెద్ద బరువును దించుకున్నంత హాయిగా ఉంటుంది. నువ్వు మోసుకుని ఒక పెద్ద బరువుని దించుకున్నంత హాయిగా ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా, ఆయన మాటల మీద నువ్వు ఉంచుకునే విశ్వాసం ద్వారా నిన్ను ఆయన తాకిన సమయం, ఆత్మదేవుడు నీలో ఉండి, పరిశుద్ధాత్మ నీలో ఉండి తాకిన ఆ సందర్భం అదే. పరిశుద్ధాత్మ తాకడం అంటే నీ మనసులో ఆ భావనలు కలగజేస్తాడు. యేసు తాకినప్పుడు శరీరంలో రుగ్మతలు పోయినప్పుడు, యేసు తాకినప్పుడు వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలను విడిచిపోయినప్పుడు వారు ఎలాంటి ఫ్రీడమ్ అనుభవించారో, వారు ఎలాంటి స్వేచ్ఛను అనుభవించారో, వారు ఎలాంటి సంతోషాన్ని అనుభవించారో, వారు ఎలాంటి ఆనందాన్ని అనుభవించారో, నీ పాపాల వలన, నువ్వు చేసిన దోషాల వలన, నీ కార్యక్రమం వలన నువ్వు నలిగిపోయినప్పుడు, నీ ప్రభువు వైపు తిరిగి ఆయన వైపు కన్నీరు కార్చి వేడుకున్నప్పుడు, ఇదిగో దేవుడు నీ పాపాన్ని అన్నిటిని కూడా క్షమించేసేసినప్పుడు, నీ దోషాలన్నింటినీ కూడా క్షమించేసేటప్పుడు
అదేనండి ఆయన టచ్, అదే ఆయన స్పర్శ. నా కుమారుడు అంటూ ఆయన మన మీద టచ్ చేశాడు. ఆ టచ్ ఏం చేసిందంటే నీలో ఉన్న ప్రతి విధమైన సమస్యల్ని, శోధనల్ని జయించడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేసింది. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా నీలో ఏ దోషం లేకుండా, ఏ పాపము లేకుండా ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. అదే ఆయన టచ్, ఆయన స్పర్శలో. మరి అలాంటి స్పర్శ అనుభవించారు కదా. నేనంటాను, ఆత్మీయమైన స్పర్శ అనేది దేవుని వల్ల మనం పొందుకుంటే, ఏ యేసు మాటల వల్ల అయితే చితికిపోయి నీ జీవితం కట్టబడిందో, ఏ పరిశుద్ధాత్మ వల్ల అయితే నీ హృదయం దేవుని యందు నిలకడగా, నిమ్మలంగా, దేవుని యందు మనసు పెట్టుకుని బ్రతికేలా చేయిస్తుందో, మనము కూడా ఆత్మానుసారమైన వారంగా ఇదే రకమైన అండి ఇదే రకమైన ఆలోచనలతో, ఇదే రకమైన భావాలతో మనం కూడా ఆ దేవుని మాటలని చాలామంది తీసుకెళ్ళాలి. మన టచ్ జీవితాలను ఎవరిది మార్చలేకపోవచ్చు. ఏవో తాత్కాలికంగా కొంత రిలీఫ్ని ఇవ్వచ్చు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా కొంత రిలీఫ్ని ఇవ్వచ్చు. మంచి నిద్ర పొందేలా చేయొచ్చు, లేదంటే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడేలా చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ మాత్రం చూడండి సమూలంగా వాళ్ళని ఆరోగ్యం కలిగిన వారికి చేస్తాయి. నిజంగా మన జీవితంలో నుండి మానవ శరీర సంబంధమైన స్పర్శలు హ్యాపీ హార్మోన్స్ పెంచవచ్చు, హ్యాపీగా ఉండడానికి కొంచెం చేయొచ్చు, లేదంటే కొంత ఆందోళన తగ్గించవచ్చు, ఆందోళన తగ్గించండి, కొంత స్వస్థతనివ్వచ్చు. కానీ అండి దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ రకమైన స్పర్శ చాలామందికి మనం అందించవచ్చు. ఇది దొంగ బోధకుల్లాగా, అబద్ధికులు స్వస్థత కలిగిన వాళ్ళ కాకుండా అంటే మీ చేతి స్పర్శ, అంటే దేవుని వాక్యము మీ చేతి స్పర్శ కంటే ఇంకెక్కువ గొప్ప కార్యాలు చేస్తుంది. మనం వాళ్ళని టచ్ చేయవలసింది దేవుని మాటలతో టచ్ చేయాలండి. మనుషుల్ని మనం టచ్ చేయవలసింది దేవుని మాటలతో టచ్ చేయాలి ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఆ విధంగా ఉండి అనేకమైన జీవితాలకి నెమ్మదిని, ఏమంటే పాప సంబంధమైన రోగం నుంచి విడుదలని ప్రసాదించేవారిలాగా మనందరూ కూడా ప్రయత్నించేద్దాం. సోదర సోదరిమణులారా, నా మాటలు మీకు వినిపిస్తే నిజంగా యేసుక్రీస్తు వారి ఆత్మీయమైన స్పర్శ, యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ నిజంగా మన జీవితాల్లోకి గొప్ప కార్యాలు తీసుకొచ్చినట్టుగానే మనం కూడానండి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపేవారిగా ప్రయత్నించేద్దాం. అనేక మందికి ఏంటి ఆత్మీయ స్పర్శను అందిద్దాం. ఓ విధవరాండ్రులకి, లేకపోతే దిక్కులేని పిల్లలకి అండి, అలాగే అనేక మంది ఇబ్బందులు పాలైపోతున్న వారికి ఆ ఆత్మీయమైన స్పర్శను మనం అందిద్దాం. ఎందుకంటే దేవుడు నిన్ను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించి ఆ స్పర్శ ఏదైతే ఉందో, ఆ టచ్ ఏదైతే ఉందో, నిన్ను లేవనెత్తాడు కదా, నీ కష్టాల నుంచి, నీ దుఃఖం నుంచి, నీ వేదన నుంచి. అదేవిధంగా మీరు కూడా కొందరినైనా లేవనెత్తి ప్రయత్నించేద్దాం. ఏమంటే నిజంగా స్వస్థత బోధకుల్లాగా మనం స్వస్థతలు చేయడానికి టచ్ అన్న అవసరం లేదు. కానీ మనం చేసేది ఆత్మీయమైన స్పర్శ ఏదైతే ఉంటే, మన మాటలు ఏదైతే ఉంటే ఆత్మీయమైన పరిచర్య, అది మాత్రం అనేక మంది జీవితాలకు మాత్రం వెలుగునిస్తుంది. ఆ వెలుగునిచ్చే విధంగా, ఆ వెలిగింపబడే విధంగా వారి జీవితాలు మనం అందరం కూడా ఏం చేద్దామంటేనండి ధైర్యపరుద్దాం. ఇదిగో ఈరోజు అబద్ధికుల్లాగా ఊరకనే టచ్ గీచని కాకుండా నిజమైన క్రియల్లో చూపించి ఆత్మీయమైన ఆ టచ్ అనేది ఏంటిదో వాళ్ళకి తెలియజేద్దాం. అది వాక్యంతోనే నేను చేయగలను. ఆత్మీయమైన స్పర్శ అనేది, ఆత్మీయమైన స్పర్శ అనేది క్రియలతో చేయగలరు. అంటే వారి పట్ల మనం చూపించే ప్రేమ, వారి పట్ల మనం చూపించే ఔదార్యం, వారి పట్ల మనం చూపించే దయా సంబంధమైన కార్యక్రమాలతో ఇలా ఆత్మీయమైన సంబంధమైన స్పర్శను మనం అందించవచ్చు. అలాగే శ్రేష్టమైన దేవుని మాటలు వాళ్ళకి అందించి వాళ్ళు ఇంకా ఉన్నతంగా కూడా వాళ్ళని దేవుని వైపు తిప్పచ్చు. సో ఈరోజు అబద్ధికులు ఏంటంటే ఊరకనే టచ్ చేస్తారు. అది ఎవరు టచ్ చేసేసరికి కొన్ని ప్రాంతాలు టచ్ చేస్తే ఈజీగా కొంత ఉపశమనం దొరుకుతుంది. ఇలాంటి దాంతో పెట్టి జనాలు మాయ చేస్తున్నారు అండి. దాన్ని ఏమంటారంటే టచ్
థియరీ అంటారు. ఈ థియరీలు అవి అక్కర్లేదు మనకి. ఏకంగా ప్రాక్టికల్లో దిగిపోదాం. క్రీస్తు యేసు వారిలాగా అక్కును చేర్చుకొని ఆదరించి ప్రేమను పంచి ఆప్యాయతను అందించే అంటే దేవుని పిల్లలుగా దేవుడు మన సమస్యల్లో ఇబ్బందుల్లోని మనం లేవనెత్తాడు తన మాటలతోని. ఏ రకంగా అయితే టచ్ చేసో అదే రకమైన కార్యక్రమాలు మనం కూడా చేసి అనేక మందికి దేవుని స్పర్శని అందిద్దాం. అంటే యేసుక్రీస్తు వరకు తండ్రి అయిన దేవుడు తన శక్తినిచ్చి ఏం చేశాడంటేనండి, చాలామంది జీవితాల్లోని ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, హ్యాపీనెస్ని ఇచ్చేలా చేశారు. ఈరోజు ఆయన వాక్యాన్ని ఇచ్చి ఇప్పుడు మనల్ని కూడా ఆ రకంగా చేయమని చెప్తున్నారు. యేసును బలపరచండి దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తుంది. మన ఆ కార్యక్రమం ముందుందమ్మా అనేక మందికి ఈ రకమైన ఆత్మీయమైన దైవికమైన స్పర్శను కలిగి ఉండేవారిలాగా అని చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన